మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు తన అనాది ప్రణాళికలో మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని ఏర్పాటు చేసుకొని పిలిచి ప్రేమించి రక్షించి పరిశుద్ధపరుచుచున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. చూడండి, పాత నిబంధనలో దేవుని ప్రజలుగా ఎంచబడినటువంటి వారు ఐగుప్తు నుంచి విడుదల పొందిన తరువాత అరణ్య మార్గంలో చాలామంది వారి యొక్క అపనమ్మిక వలన అనేక దేవుణ్ణి శోధించుట వలన వారు అరణ్యంలో రాలిపోయిరి అన్నటువంటి మాట ఎబ్రీ 3లో మనం చూస్తాం. అయితే అది రాయడానికి గల కారణం ఏమిటంటే, ప్రస్తుతము దేవుని ప్రజలుగా ఎంచబడుతున్నటువంటి వారి యొక్క క్రైస్తవ ప్రయాణంలో విశ్వాస జీవితంలో పడిపోకుండా స్థిరముగా పరిశుద్ధతలో నిలకడగా ఉండాలని మనము దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. 10వ అధ్యాయంలో కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రికలో వారి అంటే ఇశ్రాయేలులో జీవితంలో జరిగినటువంటి సంఘటనలు అంత్య దినములలో జీవిస్తున్నటువంటి మనకు బుద్ధి కలుగుటకై దృష్టాంతములుగా ఆ సంఘటనలు, ఆ ప్రయాణం యొక్క స్థితిగతులు మనకు తెలుపబడుతున్నాయి. కనుక మనము స్థిరంగా ఉండవలనని పరిశుద్ధాత్మ దేవుడు కోరుచున్నాడు. రోమా పత్రిక నుండి మనము ధ్యానములను మనం చేసుకొనుచున్నాము. 8వ అధ్యాయము 10వ వచనము, 10, 11 రెండు కూడా నేను చదువుతున్నానండి. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. ఇక్కడ 9, 10, 11 ఈ 3 వచనాలలో మనము జాగ్రత్తగా గమనిస్తే 9వ వచనంలో కొన్ని పదాలను మీకు గుర్తు చేస్తానండి. 9వ వచనం ప్రారంభంలో దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, 10వ వచనంలో క్రీస్తు మీలో నివసించిన ఎడల, 11వ వచనంలో క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. మొత్తానికి మీలో నివసించుట అన్నటువంటిది అక్కడ అన్ని వచనాలలో కనబడుతున్నటువంటి పదము. ఇన్నిసార్లు రాయడానికి ఇక్కడ మాత్రమే కాదు, ఇతర వాక్య భాగాలలో కూడా ఆత్మ ద్వారా నింపబడుటకు, ఆత్మను మనము అంతరంగములో కలిగి ఉండుట అన్నటువంటి ఇతర భాగములలో వ్రాయుటకు గల కారణం ఏమిటంటే దాని యొక్క ఆవశ్యకతను గుర్తు చేస్తుంది. అంటే పాపము విషయమై మనము జయము పొంది, పాపం విషయమై మృతము పొంది, మనము నీతి విషయమై జీవించున్నట్లు ఈ లోకంలో ఉన్నప్పుడే ఇది వేరే లోకంలో జరిగేటటువంటిది కాదు. ఈ లోకంలోనే కదా మనము పాపము ద్వారా మనము స్థిరంగా పరిశుద్ధతలో జీవించలేకపోతున్నాం. మన మూలవాక్యము రోమాపత్రిక 1:2 ఏందక్కడ? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారికి. మనమే కదా పిలువబడింది. అయితే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. ఎందుకు పిలిచాడు ఆయన మమ్మల్ని? మనం ఎవరినైనా ఇంటికి రమ్మంటాం. చాలా కారణం ఇంటికి రండి అంటే, ఏదన్నా మనము భోజనం పెట్టడానికో, లేకపోతే బట్టలు ఇవ్వడానికో, లేకపోతే డబ్బులు ఇవ్వడానికో మనం పిలుస్తుంటాము. మనల్ని ఎవరైనా పిలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అనేక కారణాలలో ఒక ముఖ్యమైనటువంటి కారణం, దేవుడు మనల్ని తన దగ్గరికి పిలవడానికి గల కారణం ఏమిటంటే, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారికి. ఇది దేవుని ప్రజలుగా ఎంచబడుతున్నటువంటి వారికే పిలుపు, రక్షించబడినటువంటి వారికే పిలుపు.
నీతిమంతులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారికే ఈ పిలుపు. అంటే మనమే, విశ్వాసులకే ఈ పిలుపు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారికి. ఇది ప్రారంభంలోనే వ్రాయడానికి గల కారణం ఏమిటంటే, ఈ పరిశుద్ధతలో మనము నిలకడగా ఉండకపోవడానికి గల కారణాలు రోమపత్రికలో మనం చాలా విషయాలు మనం చూస్తాము. దాంట్లో మొట్టమొదటి కారణము ఆదాము స్వభావం మనకుంది కాబట్టి, దాని నుండి అది ఉంది కాబట్టి మనం పరిశుద్ధతలో నిలకడగా ఉండలేము. చూడండి, ఇది మన తప్పు కాదు. పాపంలో ఒక మనిషి పడిపోతున్నాడంటే అస్సలైనటువంటి సమస్య తన రక్తములో, తన స్వభావములో ఉన్నది. ఇప్పుడు ఎవరైనా పాపం చేస్తున్నాడంటే ఆయనలో ఉన్న రక్తం, మనలో ఉన్న రక్తం ఒకటే. మనము అవసరము, అవకాశమును రాలేదు కాబట్టి మనం పాపం చేయడం లేదేమో. లేకపోతే కనిపించేటటువంటి పాపాలు చేయడం లేదేమో. మనసులో చేయొచ్చు, కలలలో కూడా చేయొచ్చు. ఇది యూదా పత్రిక చివరి లాస్ట్ బట్ వన్ లెటర్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్లో మనం చూస్తాం. కొంతమంది కలలలో కూడా పాపములు చేసే అవకాశము, అటువంటి దురాత్మ అని ఒకప్పుడు నాకు చాలా ఉన్నది. ఇప్పటికి కూడా నేను భయపడతాను. కలలలో పాపం చేయుట, శరీరంలోని అపవిత్రపరుచుకునుట బాహ్య సంబంధమైనటువంటిది. కలలలో శరీరాన్ని అపవిత్రపరుచుకొనుట. మీకు తెలుసో తెలీదో, ఇది నా వ్యక్తిగత అనుభవము. కళ వచ్చినప్పుడు కళలోనే ఇది కళ అని నాకు తెలిసిపోతుంది. కళలోనే ఇది కళ నిజం కాదు కాబట్టి కళలో ఏం చేసినా మనకేం కాదు. అటువంటి ధైర్యం వస్తుంది నాకు. ఇప్పుడు ఎవరి మీదనైనా మన కోపం ఉందనుకో, కళలో ఆ వ్యక్తి కనపడితే నాకు తెలిసిపోతుంది ఇది కళ కాదని. కళలో ఏం చేసినా మనకేం కాదు కాబట్టి ఆ వ్యక్తిని మనం ఏమైనా చేయొచ్చు. ఇది అది మరి ఈ పాప స్వభావం వలన, దురాత్మ వలన, ఏ కారణం చేతనైనాను కలలలో పాపము చేయుట, కలలలో పాపంలో పడిపోవుట, తలంపులలో పాపంలో పడిపోవుట. చూడండి, ఇది అంతరంగంలో జరిగేటటువంటివి. మందు అక్కడ అసలైనటువంటి సమస్యకు మందు వేయాలి. అందుకనే పౌలు గారు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎంత నెమ్మదిగా, మెల్లగా చెప్పిన వాటిని ఇంకొక రూపంలో చెప్తూ మనము అక్కడికి వెళ్ళి మనము ఈ పాపం నుంచి మనం బయటపడాలి. అప్పుడు పరిశుద్ధతలో మనము స్థిరంగా నిలబడతాం. చూడండి, మనం అందరం వెళ్ళేటటువంటిది ఒకటే ట్రైన్. మీరు ట్రైన్లో ఉన్నారు, నేను బయట ఉన్నటువంటిది కాదు. ఒకటే ట్రైన్లో మనం ప్రయాణం చేస్తున్నాము. అది పరిశుద్ధతలో నిలకడగా ఉండాలన్నటువంటి పోరాటము, ప్రయత్నము. మనకందరికీ ఒకటే బోధకుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈయన మీద ఆధారపడవలసిందే. ఈ యొక్క వాక్యాల మీద నమ్మవలసినదే. బయట నుండి సూత్రాలు లేవు. ఇంకా ఈ పాస్టర్ గారు, లేకపోతే ఆ సంఘము, లేకపోతే ఈ ప్రిన్సిపల్స్, లేకపోతే ఈ క్రమశిక్షణ మనము పాటిస్తే మనం పరిశుద్ధంగా ఉంటాము అన్నటువంటివి తాత్కాలికంగా పనిచేసేటటువంటివి. అవి పనిచేయుట వల్ల మనం అప్పుడప్పుడు మంచిగా కనపడతాం. అవి లేకపోతే మనం ఎక్కడ పోతుంటామో. అవి ఉన్నా లేకపోయినా మన 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 రక్తంలో మాత్రము పాప స్వభావము ఉన్నది. రైట్. 10వ వచనము, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఇది కావాలి ఇప్పుడు మనకు. శరీరము మృతమై ఉన్నది.
పాప విషయమై మృతమై ఉన్నది. శరీరము పాప విషయమై మృతమై ఉన్నది అన్నటువంటి మాట, యువర్ సిన్ఫుల్ నేచర్ ఈస్ డెడ్ అనేది ఇంగ్లీష్లో మనం చూస్తాం. యువర్ సిన్ఫుల్ నేచర్ ఈస్ డెడ్ వెన్ క్రైస్ట్ లివ్స్ ఇన్ యూ. వెన్ క్రైస్ట్ లివ్స్ ఇన్ యూ అంటే మొత్తానికి ఇప్పుడు మన మన అవసరత ఏముంది? ఇప్పుడు పాపము విషయమై మన శరీరము మృతము కావాలి. మృతము కావాలంటే పాపం ఏదైనా మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ శరీరము ప్రతిస్పందించకుండా ఉండడం. ఇక చచ్చిపోయిన శరీరం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చచ్చిపోయిన శరీరం ఆ శవం దగ్గరికి వెళ్ళి నోట్లో సిగరెట్ పెట్టిండ్రమనుకోండి, అమ్మా మంచి అలవాటు ఉన్నా కానీ, ఆ శవమునకు ముందు ఉన్నటువంటి అలవాటు ఉన్నా కానీ అది తాగుతుందా? లేతే మందు పెట్టినామనుకోండి తాగుతుందా? లేతే డబ్బులు పెట్టినామనుకోండి అదేమన్నా ప్రతిస్పందిస్తుందా? అట్లే మన ఎదుటికి ఏదైనా వస్తే మన శరీరము పాపం విషయమై మృతము అనేది ఒక ఒక సందర్భంలో జరుగుతుంది. ఇట్స్ నాట్ అవర్ ఎఫర్ట్. ఇది మన ప్రయత్నం కాదు. ఇది మనం కోరుకొనుటతో ప్రారంభమవుతుంది, మనం ప్రార్థించుటతో ప్రారంభమవుతుంది. యేసయ్య, ఎప్పటికైనా నేను చనిపోయే లోపు నాకు ఒకటి కావాలి. అదేంటంటే నువ్వు నాలో ఉండాలి. నీవు నాలో ఉండాలి. యేసుక్రీస్తు నాలో ఉంటే ఏంటి లాభము అంటే, పాపం విషయమై మన శరీరము మృతము. ఒక ఆశ్చర్యమైనటువంటి సంగతి నేను బైబిల్లో చూశాను. బైబిల్లో స్వభావము అన్నటువంటి పదాన్ని మనం వెతికితే బైబిల్ మొత్తంలో 33 సార్లు స్వభావము అన్నటువంటి మాట మనం చూస్తాం. మొత్తం 66 గ్రంథాలలో ఆ 33 సార్లలో 16 సార్లు రోమపత్రికలోనే వ్రాయబడింది. ఆ 16 సార్లలో అతి ఎక్కువగా మానవ శరీర స్వభావం గురించి వ్రాయబడింది. దానికి ఇంకొక ఆపోజిట్ ఏంటంటే ఆత్మ స్వభావం. సరే, మొత్తానికి ఇప్పుడు మనము అసలైనటువంటి దాని దగ్గర ఇక్కడ మనం నిల్చున్నాం. మనము పాపములో పడిపోవడానికి తలంపులలో కానీ, క్రియలలో కానీ, కలలలో కానీ, మనము పాపంలో పడిపోవడానికి కారణమైనటువంటి ఆ శరీర స్వభావమునకు మందు ఏంటి? ఇప్పుడు ఆ శరీర స్వభావం చంపాలి. ఒక్కొక్కసారి ప్రశ్న వస్తుంది, అది చచ్చిపోయే అవకాశం ఉందా? కొంతమంది ఇట్లా కూడా బోధించవచ్చు. ఇదిగో, నీకు శరీరం ఉన్నంత వరకు నువ్వు పాపం చేసే అవకాశము 100% ఉంది అన్న ప్రిన్సిపల్ మనకి ఎవడన్నా చెప్పిండి అనుకోండి, అబ్బా ఎంత సంతోషం. వాళ్ళే చెప్పిండ్రు కదా. దాన్ని ఎట్లా చెప్తారు వాళ్ళు? బైబిల్లోనే ఉంది. బైబిలే అది చెప్తుంది. ఎవరు నీతిమంతుడు కాడు? శరీరంలో ఉన్నంత వరకు ఎప్పుడో ఒకసారి పాపంలో, ఎప్పుడు పాపం చేయంలేండి, కానీ అప్పుడప్పుడు అవకాశం బట్టి, అవసరతను బట్టి, ఎవరు లేని సమయంలో పాపం చేస్తాం. మిగిలిన దినమంతా మేము ఏం మంచిగానే ఉంటాం, బైబిల్ చదువుకుంటాం, బోధిస్తాము. చూడండి, ప్రభువు మనల్ని పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు. 1:14 మొదటి పేతురు పత్రిక ప్రకారము నీవు నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు గనుక నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఇదే అసలు మన ప్రయాసం అంతా, పోరాటం అంతా. దేవుడు మనల్ని అట్లా నిలబెడతాడు ఆయననే. అందుకనే యూదా పత్రికలో చివరి వచనంలో, తొట్టిల్లకుండా మిమ్ములను కాపాడుటకు, నిర్దోషులుగా తండ్రి ఎదుట మిమ్ములను నిలువబెట్టుటకు. శక్తిమంతుడు ఉన్నాడు ఒక ఆయన,
ఆయననే మనకు చెప్తున్నాడు, ఫస్ట్ మీరు కోరుకోవాలి ఏంటంటే మీలో మీలో క్రీస్తు ఉండాలి. దేవుని ఆత్మ అంటారా? క్రీస్తు ఆత్మ అంటారా? మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, నివసిస్తే, నివసించకపోతే ఉన్న ప్రమాదం మనకు ఉండనే ఉండే. మనలో ఆదాము రక్తం ఉన్నంత వరకు మనము పాపములో పడిపోయే అవకాశము 100% ఉన్నది. రోమాపత్రిక 8వ అధ్యాయము 10వ వచనము, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మీ ఆత్మ చూడండి, ఆత్మలో మనుషుని ఆత్మ, దేవుని ఆత్మ, లేతే క్రీస్తు ఆత్మ, లేతే పరిశుద్ధాత్మ. మీ ఆత్మ, ఇప్పుడు మనిషి జీవించే మనిషిలో ఏమేమి ఉన్నాయి? 3 ఉన్నాయి కదా: ప్రాణము, శరీరము, ఆత్మ. ఈ ఆత్మకు చాలా పర్యాయ పదాలు. ఈ ఆత్మకు ద బేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈస్ దేర్ స్పిరిట్. దిస్ స్పిరిట్ ఈస్ నాట్ గుడ్. మానవాత్మ మంచిది కాదు. దాన్ని హృదయము అని, దాన్ని మనస్సాక్షి అని పర్యాయ పదాలుగా మనము చెప్తూ ఉంటాం. ఇది మంచిది కాదు. ఇప్పుడు ఈ ఆత్మ నీతి విషయమై జీవము కలిగినటువంటిదిగా అవుతుంది. ఇప్పుడు అందరం కూడా మన హృదయం వాట్ వాట్ మేక్స్ అస్ టు లివ్ ఈస్, అంటే మన మన పర్సనాలిటీ, మన వ్యక్తిత్వమును ఎవరు డిసైడ్ చేస్తారంటే మన ఆత్మ, లేకపోతే మన హృదయము. మన హృదయాన్ని బట్టి మనిషి కనపడతాడు. మనిషిని కొలవచ్చు, ఎవరు ఈమె లేకపోతే ఎవరు ఈయన అని. సో మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. జీవము నాకు ఆపోజిట్ ఏంటంటే మృతమై ఉన్నది. పాపం విషయమై మీరు చచ్చిన వారై ఉండగా, 2వ అధ్యాయము ఎఫెసీయులకు రాసినటువంటి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం అక్కడ మనము అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. ఎట్లా బ్రతికించను? అసలు లోపల జరుగుతున్నటువంటివి మనకు రోమపత్రికలో మనకు కనపడుతున్నాయి. మీ ఆత్మ నీతి విషయమై, ఇప్పుడు మనకు కావాలి పాపం నాకు ఆపోజిట్ నీతి. నీతి అంటే నీతి క్రియలు కాదు. నీతి అంటే నీతి క్రియలు కాదు. నీతి అంటే క్రీస్తు నీతి, అంటే క్రీస్తే. క్రీస్తు నీతి. యేసు క్రీస్తు నీతి క్రియలు చేసినందుకు నీతిమంతుడు కాలేదు. నో, యేసుక్రీస్తే నీతి అయి ఉన్నాడు. ఆయన నీతి మనకు ఇవ్వబడి ఉన్నది. మీరు నీతిమంతులు అని చెప్పాడు. మీరు నీతిమంతులు అంటే ఎట్లా నీతిమంతులు? మనం నీతి క్రియలు అప్పుడప్పుడు మంచి మంచి పనులు ఇతరులకు సహాయం చేస్తుంటాము. అవన్నీ మన నీతిని నిర్ణయిస్తాయా? కాదు. మన నీతిని నిర్ణయించేవి అవి కాదు. యేసుక్రీస్తు యొక్క స్వభావము, యేసుక్రీస్తు యొక్క ఆత్మ మనలో నివసిస్తే మనం నీతిమంతులం.